wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. నిన్ను చూసిన మరుక్షణమే ఇంద్రకుమార్తెకు గతం గుర్తుకొస్తుంది. తన దివ్య శక్తుల్ని తిరిగి పొందగలుగుతుంది. వజ్రం లాంటి కుర్రాడు దొరికాడు. ప్యాలెస్ లోని కళాఖండాలన్నీ అమ్మి సొమ్ము చేసుకుని మహారాజు భోగాలు అనుభవించచ్చు. నా మనసు మాత్రం ఎందుకో కీడే శంకిస్తుంది. ఇది మామూలే కదా. అర్రే వచ్చావు ప్లీజ్. బొమ్మనప్ప చూపించావా? దాని సంగతి వదిలేయండి ప్లీజ్. ఈ ప్యాలెస్ లోంచి బయటికి వెళ్లిపోయిన అన్నిటికంటే విలువైన ఒక గొప్ప కళాఖండాన్ని తిరిగి తీసుకొచ్చాను. నిజమా? అలాంటి గొప్ప కళాఖండం ఉన్నట్టు నాకే ఇంతవరకు తెలియదే. అసలు బయటికి ఎలా వెళ్ళిందబ్బా? నా వైపు చూస్తున్నాను. మళ్ళమన్నమాట. అంత గొప్ప కళాఖండం ఏంటబ్బా ప్లీజ్? ఏమిటి అలా చూస్తున్నావు? నువ్వు చూస్తున్న కళాఖండం ఖరీదెంతో ఊహించుకోలేకపోతున్నావా? నీ రాక్షసత్వానికి ప్రత్యక్ష సాక్షిగా ఈమె బ్రతికే ఉందంటే నమ్మలేకపోతున్నావా? ఇలాంటి దృశ్యం చూడాల్సి వచ్చినందుకు తట్టుకోలేకపోతున్నావా? నీ బతుకు బండారం బయటపడ్డాక భవిష్యత్తు ఆలోచించుకోలేకపోతున్నావా? జగపతి రాజావారి హత్య మొదలుకొని నువ్వు చేసిన అరాచకాల వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒక్క అడుగు ముందుకు వేస్తే అస్థి పంజరాలు బయటికి తీస్తాను. బాబు, ఈ ప్యాలెస్ లో ప్రతి ద్వారానికి చాలా దారులున్నాయి. సొరంగ మార్గాలతో సహా వాడికి అన్నీ తెలుసు. వాడు ఇప్పటికే చాలా దూరం జారుకుని ఉంటాడు. నీ నుంచి వాడు ఎక్కడికి తప్పించుకోలేడు. ఎప్పుడో ఒకప్పుడు దొరకపోడు. అమ్మా, సరిగ్గా 25 ఏళ్ల క్రితం నవరాత్రి రోజుల్లో ఆలయంలో కులదేవత ముందు మీరు దీపం పెట్టబోతుండగా ఆ దారుణం జరిగి మనం ఈ ప్యాలెస్ వదిలిపెట్టి వెళ్ళిపోయాం. సరిగ్గా అదే నవరాత్రి రోజుల్లో మీరు తిరిగి ఈ భవంతిలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు ఆ దీపం వెలుగుతురు గాని ఆలయానికి వెళదాం. పదండమ్మా. జగమే మారినది మధురముగా ఈ వేళ. ఏమిటి తెగ జోక్ చేసేసుకుంటున్నారు? ఏం లేదు, జయించినాకే బబ్లు. ఏ ముహూర్తాన మహాతలు దిగిందో కానీ మిమ్మల్ని ఒట్టి చేతనం దొడ్డమని చేసింది. ఆకాశవాణి నన్నేమీ చేయలేదే. నోర్ముయ్, అది వచ్చాకే నీకు నా మీద మోసపోయింది. నీ సంపాదన పోయింది, నీ కపాలనుకున్న పవర్ పోయింది. ఇంకెందుకు నువ్వు నాకు పోయి ఇంకా నాకు ఈ బతుకెందుకు, ఈ కపాలం ఎందుకు? ఏ కాపాలికే జావాహ్యామి జయ బాలాంబికే. ఇన్నాళ్ళు జై బాలాంబిక అంటే పైనుంచి ఆడాళ్ళు వచ్చేవారు, ఇప్పుడు కింద నుంచి మగాళ్ళు వస్తున్నారేమిటి? అసలు మీరు డ్రైనేజీలోంచి ఎందుకు వచ్చారా? లోపల గాలి ఆడి చావకరా. అసలు ఎవరు మీరు? అయిపోయి ఈ గెటప్ లేంట్రా? కొరుకుతా. ఆ ప్రశ్న వేయాల్సింది నేను. అసలు ఎవరు నువ్వు? ఈ గెటప్ ఏంటి? మహామాంత్రికులం, జయించినాగే బబ్లూలం, అమ్రీష్ దోషేలం. నువ్వే గనక నిజంగా గనక నిజమైన మాంత్రికుడు అయితే గనక చెప్పు, ఏం చేయమంటావు? మా వాడిని పావం చేసి పళ్ళు పీకే. ఒక్కడి పీకనంటే హెడ్ ఎగిరిపోద్ది. చూడు జయించినాగే బబ్లు మాంత్రిక, నేను నిన్నటి దాకా ఓ ప్యాలెస్ కి కింగిని. ఇవాళ ఒక ఆఫ్ట్రాల్ గాడు వచ్చి నన్ను కేరా ప్లాట్ఫారం చేశాడు. నో ప్లాట్ఫారం, డ్రైనేజ్. నువ్వు మధ్యలో అడ్రాల్ ప్లీజ్. కనుక నువ్వు ఏం మంత్రం వేస్తావు వేసి ఆ అడ్డు నాకు తొలగించి నన్ను ఒరిజినల్ పొజిషన్ తీసుకెళ్ళిపోవాలి. అంతేకాదు 6 నెలల్లోగా ఈ ప్లేస్ లోకి నన్ను రప్పించేయాలి. పరిత్రాణాయ సాధూనాం శశివర్ణం చతుర్భుజం బంగారు మొలతాడు పట్టు తట్టి కదరా సుమతి. అర్జున, ఎవ్వాడు నా ముందు పిచ్చి పిచ్చి కూతలు కూయినో ఆ వాణిని పిచ్చుకుక్కతో కనిపించడం. ఇది భగవద్గీత లేటెస్ట్ ఎడిషన్ లో నక్కా నాగభూషణం వాడి అసిస్టెంట్ కు ఉపదేశించినటువంటి విషాద వైరాగ్య ఒళ్ళుమంట యోగములు. ఇన్నాళ్ళకి భలే గిరాకీ దొరికింది. వీళ్ళకి బిల్డప్ ఎక్కువ ఇచ్చి నెత్తికి కపాలం తొడిగి డబ్బు ఎక్కువ గుంజాలి. ఇప్పుడు చెప్పు, మళ్ళీ నేను ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? క్షుద్ర పూజలు చెయ్యాలి. అందుకు డబ్బు బాగా ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఇదిగో అడ్వాన్స్. ఆ పూజలు ఎప్పుడు చేయాలి? అమావాస్య రోజున అర్ధరాత్రి శ్మశానంలో చెయ్యాలి.
అదో ఆ రాజాగాడు మటాష్. అవునవును. పోరిని ఇంట్లో పీనిగిలెల్లా అంత పెద్దగా అరుస్తావేంట్రా? అసలే నేను బతికుండగానే చితి మీద కాలుతున్నంత భయంగా ఉంటాను. నాకు భయంగా ఉంది, అందుకే పెద్దగా అరుస్తున్నా. ఈ పూజలేవో ఏ గుళ్ళోనో పెట్టుకోక మరి శ్మశానంలో పెట్టావేటయ్యా బాబు. మేం చేస్తున్నవి పెళ్లి పూజలు కావు, క్షుద్ర పూజలు. నీకు దండం పెడుతున్నారు, జోలికి వెళ్ళకరా బాబు. ఆడితే నీకేంటి కానీ నువ్వు కంచి కంచి కంచి. కాల్ భైరవ సంతుష్ట, చేంచినాగే బబ్లు, మహాద్రష్ట పాలిక కాపాలిక ఆవాహయామి. జై బాలాంబికే. అయ్య బాబాయ్, ఏంటయ్యా ఇది? ప్లీజ్. ఆడెవడు? వాడు వాడే, అదే నా శిష్యుడు, ఒక క్షుద్ర శక్తి. మరి అదేంటి అలా వెళ్ళిపోతాడేంటి? తెలీదు, అదే చెప్పకూడదు. అదేనయ్యా, మీ పని మీదే పెడుతున్నాడు. అట్టగా అయితే మీ ఇప్పుడు ఏం చేయాలి? మీరేమీ చేయక్కర్లేదు, అన్ని నా శిష్యుడే చూసుకుంటాడు. మీరు అనుక్షణం వాడిని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు వాడు ఏం చేస్తున్నాడో నాకు చెప్పండి చాలు. అలాగే. చేంజినాకే బబ్లు, చేంజినాకే బబ్లు. జై జై శంకర శంకర. ఎవరైనా ఎవరో విజయానంద స్వామిటమ్మ. ఊరంతా ఆయన మహిమల గురించి చెప్పుకుంటున్నారు. విజయదశమి వరకు ఈ ఊళ్ళోనే ఉండి సరైన చోటు చూసుకొని దేవీ పూజలు చేస్తారట. అంత గొప్ప స్వామి ఎక్కడో ఉండడం దేనికి? మన ప్యాలెస్ లోనే ఉండి ఆ పూజలేవో మన దేవి ఆలయంలోనే చేయమని చెప్పండి. స్వామివారిని సకల మర్యాదలతో ఆహ్వానించండి. జై జై శంకర జై శంకర 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 జై జై శంకర జై శంకర. జై విజయానంద స్వామికి. నిన్ను చూసిన మరుక్షణమే ఇంద్రకుమార్తెకు గతం గుర్తుకొస్తుంది. తన దివ్య శక్తుల్ని తిరిగి పొందగలుగుతుంది. దివాంజీ, స్వామి. ఇక్కడ కన్యకా స్త్రీలు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు స్వామి. నిషిద్ధం. నిరంతర నియమ నిష్ఠాగరిష్ఠులమైన మాకు అవివాహిత స్త్రీలు కంటపడినా వారికి అరిష్టము. వెంటనే వైతొలకి పొమ్మని చెప్పండి. అలాగే స్వామి. అమ్మా, అవివాహిత స్త్రీలు స్వామివారి కంట పడకూడదట. మీరు వెళ్ళండమ్మా. అదేమిటమ్మా, నీ బిడ్డను నీకు ప్రసాదించమని అడగబోయి నాకు ప్రదానం చేస్తున్నా. స్వామి, ఏమిటి మాయ? అతిలాభ పుత్రలాభ, అన్నిటినీ మించిన పుత్రలాభాన్ని కోరుకుంటున్నావా అమ్మా? తదాస్తు. స్వామి, మీరు సామాన్యులు కారు. ఏవి అడగకుండానే నా బిడ్డ నాకు దొరికినంత సంతోషాన్ని కలిగించారు. మీరు రావడం నిజంగా మా అదృష్టం. దయచేయండి. మా అబ్బాయి స్వామి. ఎవరు ఎవరు, ఎవరు ఎవరికి ఎవరు, చివరికి ఎవరికెవరో నాకన్నీ తెలుసు. మీరెవరో మీకు తెలుసా? అహం బ్రహ్మాస్మి. నాకు తెలియనిది లేదురా, మహాజ్ఞానులం. అదే అజ్ఞానం అంటే. బాబు, నలుగురి క్షేమం కోరి వచ్చిన మహానుభావులు
ఏమిటా మాటలు? నలుగురు మెడలు వంచి మేదెక్కి కూర్చుని మోయించుకునేవాడా నలుగురు క్షేమం కోరే మహానుభావుడు? అస్సి ఏమిరా బుద్ధుమని చుంటివి. మహాత్ములు చేయు ప్రతి పని వెనుక ఒక అంతరార్థం ఉండునురా. తమరు ఈ రూపంలో ఇక్కడికి దయచేయటం వెనక అంతరార్థం ఏమిటో? అలా తొందరెందుకురా, ముందు నీ గురించి తెలుసుకో. నీకు మరణగండం ఉన్నదిరా. స్వామి, మొక్కరా, మొక్కితే అనుగ్రహిస్తాను. నువ్వేమిటి నన్ను అనుగ్రహించేది? బ్రహ్మరాత ఎవరు మార్చలేరు. నేను మార్చగలనురా. నా రాత కాదు, ముందు నీ రాత మార్చుకో. ఏమిరా నీ ఉన్మత్త ప్రేలాపన? తల పొగరు చూపిస్తే మహంకాళికి మహానివేదన చేస్తా. తల తెక్కగా మాట్లాడితే తలను తలానికి పంపిస్తా. రాజా, ఆహురే, నీ అంతము చూచుటకు నా అంతరంగము కుతకుతలాడుచున్నదిరా. స్వామి, వాడు చిన్నవాడు. తెలియక ఆవేశంలో అన్న మాటలకి ఆగ్రహించకండి. మీరు సర్వజ్ఞులు, వాడి మీద దయ చూపించండి. వాడి జాతకంలో దోషం ఉంటే మీరే నిర్మూలించాలి స్వామి. నిర్మూలిస్తా. అందుకేగానే వచ్చింది. నిర్మూలించేస్తానంటారు రోయ్. అయితే నా రాబోతురు పోస్ట్ నాకు రావడం ఖాయం. 6 నెలల తర్వాత ఆ పోస్ట్ నాకు రావడం ఖాయం. రే! ఝన్ 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 తెలుగు